ఇక ఖమ్మం జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. అటు భద్రాచలంలోనూ గోదావరిలో స్నానం ఆచరించిన భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కూసుమంచి గణపేశ్వర ఆలయంలో ఇటు తీర్థాల సంగమేశ్వర స్వామి దర్శనం కోసం లక్షల మంది భక్తులు వేచి చూస్తున్నారు. కూసుమంచి గణపేశ్వర ఆలయం, పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి దేవస్థానం, వైరాలోని స్థానాలు లక్ష్మీపురం, శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే ఖమ్మం జిల్లాలో శివరాత్రి శోభపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని అభిషేకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ ఖమ్మం జిల్లా ఎంట్రన్స్ లో ఉన్నటువంటి కూసుమంచి గణపేశ్వరాలయం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలంలో ఉన్నటువంటి దేవస్థానం వరకు అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసేందుకు భారీ లైన్లలో క్యూలలో ఉన్నారు. మారేడు దళాలు, వివిధ పళ్ల రసాలు, రుద్రాభిషేకాలతో పాటు పాళ్ళు పంచామృతాలతో అభిషేకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున శైవ క్షేత్రాలను తరలి వెళ్తున్నారు. ఖమ్మం జిల్లాలో చాలా ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాలు ఉన్నాయి. కూసుమంచిలో ఉన్నటువంటి గణపేశ్వరాలయానికి దాదాపు 800-900 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఈ దేవస్థానంలో ఉన్నటువంటి శివలింగం ఆసియాలోని అతిపెద్ద దేవాలయంలో శివలింగాల్లో ఒకటిగా బాసిల్లుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆసియాలోని రెండో అతిపెద్ద శివలింగంగా కూసుమంచి గణపేశ్వరాలయానికి ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి సమయంలో నిర్వహించేటువంటి శివపార్వతుల కళ్యాణానికి దాదాపు 4-5 జిల్లాల నుంచి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి సూర్యాపేట, మహబాద్, ఖమ్మం, అట్లాగే అటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాతో పాటు 5 స్వామివారిని దర్శించుకుంటారు. 1,00,000 నుంచి 2 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అట్లాగే కూడలి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇది కుడెల్లి జాతరగా ప్రసిద్ధికి ఎక్కింది. తీర్థాల సంగమేశ్వర స్వామి ఇక్కడ 3 నదులు కలిసేటువంటి ప్రాంగణంగా ఉంటుంది. ఆకేరు, బుడమేరు, మున్నేరు కలిసేటువంటి ప్రాంగణం త్రివేణి సంగమంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. కూడలి జాతరలో పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా ప్రసిద్ధి కాంచినటువంటి దేవస్థానంగా కూడలి జాతర చాలా ప్రసిద్ధికి ఎక్కింది. దాని తర్వాత మరొకటి వైరాలో ఉన్నటువంటి రామలింగేశ్వర దేవస్థానం, సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగంగా దీనికి ప్రసిద్ధికి ఎక్కింది. మనతో పాటు ఖమ్మం నగరంలో వెలిసినటువంటి గుంటుమల్లేశ్వర స్వామి స్వయంభు దేవాలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శివరాత్రి యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ ఎట్లా కొనసాగుతుంది, శివనామ స్మరణ ఈ ఒక్కరోజు చేస్తే 365 రోజుల పుణ్యం ఎట్లా లభిస్తున్నటువంటి అంశాన్ని స్వామివారు మనతో ఉన్నారు. అయ్యగారు, శివరాత్రి యొక్క ప్రత్యేకత, అట్లాగే గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రాశస్త్యం ఏంటి? అతి ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రం శ్రీ గుంటుమల్లే స్వామి. గత 500 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల పరిపాలన స్వామివారు వెలిసారు స్వయంపుగా. అప్పటి నుంచి కూడా భక్తులతో అభిషేకాలు చేస్తూ తెల్లవారుజామున ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అశేష జనాలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సాయంకాలం 8 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. తదుపరి శ్రీ భ్రమరాంబ గుంటుమల్లే స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. మరియు సోమవారం సాయంకాలం 6 గంటలకి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. శ్రీ గుంటుమల్లే స్వామి దేవాలయం, ఖమ్మం. హర మహాదేవ హర. ఈరోజు మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి దర్శనానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. విశేషంగా కొన్ని వేల మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేయడం కూడా జరిగింది. ఈ మహాశివరాత్రి మహోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, పార్వతీదేవి కళ్యాణ మహోత్సవం, భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ మహాశివరాత్రి పర్వదినాన. అలాగే స్వామివారు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు కూడా మహాశివరాత్రి. ఈ 2 ప్రత్యేకతలు ఉంటాయి. స్వామివారు కళ్యాణం చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి భక్తులు ఎవరైనా తమ కష్టాలను చెప్పుకొని తమ కోరికలు తీర్చమని అడిగినట్లయితే తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేరు. ప్రతి భక్తుడు కూడా ఈ మహాశివరాత్రి రోజు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అక్షంతలు శిరస్సును ధరించినట్లయితే వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి భక్తు కళ్యాణాన్ని దర్శించి ధరించగలరని మనవి. హర నమ పార్వతీపదే, హర 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 మహాదేవ. దాములూరి వీరభద్ర శర్మ,
ముఖ్య అర్చక గుంటుమల్లేశ్వర దేవస్థానం ఖమ్మం పట్టణం. ఓం నమ శివాయ. ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు కాలవొడ్డున స్వయంభు గుంటుమల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి. మనం స్వామి చాలా మహిమ గల దేవుడు ఆయన గారు. ఇక్కడికి వచ్చిన వారందరికీ వారి కోరికలు మెరువెంటనే తీరుతాయి అన్న నమ్మకం. నేను కూడా చిన్నప్పటి నుంచి ఇదే ప్రాంగణంలో ఇదే గుడిలో ఆడుకున్నా, ఇక్కడే తిరిగా, ఇక్కడే ఉన్నా. ఇక్కడ ఈరోజు భక్తులు చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. వారందరికీ ఈ కోరికలు వచ్చిన వారందరికీ కోరికలు నెరవేరాలి, మనస్ఫూర్తిగా వారి కోరికలు నెరవేరాలని, సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా శివరాత్రి రోజు మహిళలందరూ ఉపవాసం ఉంటారు, రాత్రి మొత్తం జాగారం ఉంటారు. ఆ జాగారం ఉండి వారి కోరికలు తీరుతాయి అని చెప్పి ఒక ప్రడాగ సంకల్పం. సో ఇలాంటి జాగారం రోజు అందరూ పొద్దున్నుంచి ఉపవాసం ఉండి స్వామిని పొద్దున్నే దర్శించుకొని రాత్రి దాకా కటిక నియమాలను పాటిస్తూ ఉండి రాత్రి కళ్యాణం తిలకించి స్వామివారి కృపకి పాత్రలు అవుతారని మరొకసారి మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ప్రసిద్ధి కాంచినటువంటి రామేశ్వరాలయం ఏదైతే వైరామణం చెప్పుకున్నామో 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. అట్లాగే కుడలి జాతరలో కూడా 3 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. భక్తులు 3 రోజుల పాటు ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు చేసిన తర్వాత పిండ ప్రదానాలు లాంటివి, అట్లాగే మిగతా మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. 3 రోజుల పాటు తీర్థాలలో జాతర జరుగుతుంది. అట్లాగే సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నీలాద్రీశ్వర స్వామి దేవస్థానంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. దాదాపు 1,50,000 మందికి పైగా భక్తులు వస్తారన్నటువంటి అంచనా నేపథ్యంలో నీలాద్రీశ్వర స్వామి దేవస్థానంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటు భద్రాచల దేవస్థానానికి ఉన్నటువంటి ఉప ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి పుణ్యనది గోదావరిలో స్నానం ఆచరించి ఆ శివాలయాల్లో పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు. అట్లాగే చంద్రగొండలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవస్థానం, బ్రహ్మరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భక్తులు శివనామ స్మరణ చేస్తూ రాత్రి జరిగేటువంటి లింగోద్భవ కాలంలో జరిగేటువంటి శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి తరించేందుకు ఆ తీర్థక్షేత్రాల్లో శైవక్షేత్రాల్లో కొలువు తీరి ఉన్నారు. 3-4 రోజుల పాటు జాతర జరిగేటువంటి శైవక్షేత్రాలు ఉన్నాయి. అట్లాగే తీర్థాల లాంటి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో కూడా 3 రోజుల జాతర జరుగుతుంది. వైరా దగ్గర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 2 రోజుల జాతర కొనసాగుతుంది. మొత్తంగా శివనామ స్మరణతో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ఫలము పత్రము సమర్పించి భక్తులు శివకృప కోసం పెద్ద ఎత్తున తీర్థక్షేత్రాలకు తరలి వస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో ఓవరాల్ సిచ్యువేషన్. స్టూడియో.